పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పత్రికా సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది, క్షమించాలి మీ అందరూ. మా పిఆర్ఓ గారి అబ్బాయి ఆరోగ్యం బాగాలేనందువల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు క్షమించాలి. రెండోది ఏంటంటే, ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు, అలాగే పిసిసి మాజీ కార్యదర్శి రత్నాకర్ గారు, కైసర్ గారు, అఖ్తర్ గారు, అలాగే ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ గారు, గోవర్ధన్ గారు, మా బీసీసీఎల్ రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన మా నరేందర్ గౌడ్ గారు, మా యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులైన రామర్తి గోపి గారు, మణి గారు, అసద్ గారు, అలాగే అవిన్ గారు, కిరణ్ గారు, అలీం గారు, రమేష్ గారు, నాగరాజు గారు, నయీం గారు, వీరందరూ కూడా మాతో పాటు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆదర్శవంతమైన ప్రజాపాలనలో భాగంగా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి గణేష్ మండళ్లకు ఫ్రీ కరెంటు సౌకర్యం కోసం కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న జీవో విడుదల చేయించడం జరిగింది. మన ఎలక్ట్రిసిటీ వారి ద్వారా. కాబట్టి ప్రతి ఒక్క గణేష్ మండళ్ళ వారు ఖచ్చితంగా దీనిని ఉపయోగించుకోవాలి. మీరందరూ కలిసి ఎలక్ట్రిసిటీ వారికి ఒక అప్లికేషన్ పెడితే మీ గణేష్ మండలి ఎంతైతే విద్యుత్తు మీరు తీసుకుంటారో ఆ విద్యుత్తు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరందరూ గమనించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఈ గణేష్ మండల వారికి కూడా డబ్బును ఆదా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు జీవోను జారీ చేసినందుకు ఆయనకు మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఎలక్ట్రిసిటీ మన సిఎండి గారు అయిన వరుణ్ రెడ్డి గారు కూడా పలు జాగ్రత్తలతో కూడిన ఒక బ్రోచర్ను ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా గణేష్ మండళ్ళ వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పలు జాగ్రత్తలు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ వరుణ్ రెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కలగకుండా వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ ఆధ్వర్యంలో ఈ బ్రోచర్ను విడుదల చేసి ప్రతి గణేష్ మండల వారికి ఇస్తున్నందుకు మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వరుణ్ రెడ్డి గారికి. అలాగే నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రతి గణేష్ మండల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అలాగే ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతూ, డీజే సౌండ్ సిస్టము నిజామాబాద్ జిల్లా మొత్తం మీద కాక తెలంగాణ మొత్తం మీద బ్యాన్ చేయబడింది. కాబట్టి ప్రతి గణేష్ మండల వారు పోలీసు వారికి సహకరిస్తూ డీజేలను పెట్టకుండా ర్యాలీలు నిర్వహించుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే డీజే వల్ల హార్ట్ పేషెంట్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వృద్ధులకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలను, భక్తులను అందరినీ సహకరిస్తూ డీజేలను మీరు పెట్టకుండా మంచి వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో, మన నిజామాబాద్ మొత్తం కూడా ఎప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉంటుంది. అటు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ ఊరేగింపు సమయంలో అక్కడ హిందూ భక్తులకు పండ్లు, జ్యూసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. కాబట్టి గణేష్ మండల్ వారు మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫ్రీ కరెంటు ఇచ్చారో మండళ్లకు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, భక్తులకు అసౌకర్యం కలిగించకుండా మీరు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో విద్య ప్రామాణికత మరియు విద్యాభివృద్ధి కోసము, యువకుల కోసము ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు. దాంట్లో భాగంగా నిజామాబాద్ నగరంలో, నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ మన స్కూల్స్ ద్వారా కొన్ని పలు రకాలమైన సబ్జెక్ట్స్కి మీరు చెప్పండి. పలు రకాల సబ్జెక్ట్స్ కోసము
ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్టి విషయాన్ని మా ప్రధాన కార్యదర్శి అయిన రాంభూపాల్ గారు తెలియజేస్తారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు అత్యంత ఖరీదైన వైద్య విద్యను మరియు ఐఐటీలను అందించడాని కోసం స్టడీ సర్కిల్స్ని నిజామాబాద్ నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెరుగైన విద్యార్థులకు ఎంపిక చేసి 40 మంది బాలికలకు 40 మంది బాలురికి నాగారంలోని మైనార్టీ బాయ్స్ గురుకుల కళాశాల పాఠశాలలో మరియు ధర్మపురి హిల్స్లోని గర్ల్స్ యొక్క గురుకులంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అప్లికేషన్స్ ఈ నెల 27వ తేదీ వరకు బషీర్ గారికి అందజేయాలి. ఇట్టి ముఖ్యమంత్రి గారు విద్యని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో చేస్తున్నటువంటి విద్యాభివృద్ధి కార్యక్రమాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ అవకాశం ఉంది. బషీర్ గారి నంబరు 9849419469. మరొకసారి 9849419469. ఆఫ్లైన్లో వారి అప్లికేషన్స్ ఇస్తే మెరుగైనటువంటి విద్యార్థుల్ని 1:3 నిష్పత్తి ద్వారా ఎంపిక చేసి ఆ విద్యార్థులకు నాణ్యమైనటువంటి కోచింగ్ 2 సంవత్సరాలు ఉత్తమమైన ఉపాధ్యాయుల ద్వారా అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు అందజేసే కార్యక్రమం ఉంది. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1948లో 1951లో గోరఖ్పూర్లో ఐఐటిని ఏర్పాటు చేశారు, ఎయిమ్స్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, బొంబాయి లాంటి మహానగరాల్లో ఐఐటీను ఎన్ఐటీలని తీసుకొచ్చి దేశానికి సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలని నల్లి రంజన్ కమిషన్ ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు దేశంలో సాంకేతికత అభివృద్ధిపరిచి దేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడానికి పునాదులు వేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యను అభివృద్ధి చేస్తూ అట్టడుగు వర్గాలైనటువంటి పేద వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించాలని అన్ని వర్గాలకు ఇందులో అర్హులుగా కేవలం పోటీ పరీక్షల్లో ఉత్తమంగా మార్కులు తీసుకొచ్చుకున్నటువంటి విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి ఈ శిక్షణని అందించబోతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ఈ నిజామాబాద్ జిల్లాకు స్టడీ సెంటర్ని తీసుకురావడంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారు, షబీర్ అలీ గారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు కూడా దీంట్లో కష్టపడి ఈ స్టడీ సెంటర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కృషి చేసిన పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. आज खुशी का दिन है तमाम निज़ामाबाद के और तेलंगाना के बेटियों बेटों के लिए. तेलंगाना यानी इंडियन हिस्ट्री में पहली मर्तबा एक बॉक्सर कोच, इंडियन बॉक्सिंग कोच वुमेंस के लिए निज़ामाबाद से फुलांग से एहतेसामुद्दीन का सिलेक्शन हुआ और वो यूके के अंदर लिवरपूल में अभी ट्रेनिंग दे रहे हैं. उसके साथ साथ दिक्खा जरीन भी जो फुलांग से निज़ामाबाद की बेटी है आज हिंदुस्तान का नाम रोशन कर रहे हैं. हमारे निज़ामाबाद से 2 अर्जुन अवार्ड है और आने वाले दिनों में एक द्रोणाचार्य अवार्ड भी रहेगा. मैं तमाम को मुबारकबाद देता हूं और साथ ही साथ तमाम नौजवानों से गुजारिश करता हूं कि टिमरीज़ के लिए हमने बहुत मेहनत की कि निज़ामाबाद में ये सेंटर आए.
जो बच्चे हमारे MBBS, IIT, MSET में एग्रीकल्चर इंजीनियरिंग में हमारे बच्चे नाम रोशन करें, माइनॉरिटीज़ के बच्चे कंपटीशन में आलमी वर्ल्ड लेवल की कंपटीशन में रहे। इस ज़रिए से मैं शुक्रिया अदा करता हूँ महेश कुमार गौड़ साहब का, जिन्होंने माइनॉरिटी मिनिस्टर से बात करके निज़ामाबाद को, बल्कि निज़ामाबाद ही नहीं पूरे तेलंगाना के अंदर 8 कॉलेजेस को सैंक्शन कराया, जो स्पेशलाइज्ड टीचर्स रहेंगे वहाँ पर फिज़िक्स के लिए, मैथमेटिक्स के लिए, बायोलॉजी के लिए और बॉटनी के लिए। तो मैं चीफ मिनिस्टर साहब का जो अंदाज़ बयां है कि हिंदुस्तान में नंबर 1 हमारा स्टेट एजुकेशन में रहेगा। शुक्रिया CM साहब, रेवंत रेड्डी साहब, शुक्रिया महेश कुमार गौड़ साहब। जय हिंद, जय भारत, जय स्पोर्ट्स।